నిన్న క్లాస్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ సమ్ ఆస్పెక్ట్స్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఆస్పెక్ట్స్ మనము అర్థం చేసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ అంటే ఏంటి అనేది లాస్ట్ టైం నిన్న క్లాస్లో చెప్పున్నాను. పార్లమెంట్ అంటే మీకు పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారనేది డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. పార్లమెంట్ అంటే మీకు మొత్తం ముగ్గురు వస్తారు. ఒకటి వచ్చి రాష్ట్రపతి, నెక్స్ట్ వచ్చి లోక్సభ, రాజ్యసభ. ఎందుకు సార్ రాష్ట్రపతి కూడా ఇక్కడ పార్లమెంట్లో అనుసంధానం అయింటారు అని చెప్తే, ఒక బిల్లు చట్ట రూపం దాల్చాలంటే, బిల్లు పాస్ చేయాలంటే మనకి శివాజీ, కెన్ యూ ప్లీజ్ రెడ్యూస్ ద వాల్యూమ్? యువర్ వాయిస్, మొబైల్ వాయిస్ ఇస్ కమింగ్ హియర్. క్లియర్? సో పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఈ రెండు హౌసెస్లో పాస్ చేసిన బిల్లు ఖచ్చితంగా రాష్ట్రపతి సంతకం చేస్తేనే బిల్ అనేది చట్టం అవుతుంది. అందు కారణంగా మనం ఏం చెప్తామంటే రాష్ట్రపతి పార్లమెంటులో భాగమే అని చెప్తాము. అదే మీకు స్టేట్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఏకసభ ఉన్న శాసనసభలు ఉన్నాయి. అదే విధంగా ద్విసభ వ్యవస్థ కూడా ఉంది. అంటే రాష్ట్ర స్థాయిలో చట్టసభలు ఏ విధంగా ఉండొచ్చు అంటే ఉంటే ఒకటైనా ఉండొచ్చు, లేదైనా రెండైనా ఉండొచ్చు. రాష్ట్రాలలో రాష్ట్రాలలో మనకి రాష్ట్రాలలో ద్విసభ ద్విసభ ఉన్న ఆ రాష్ట్రాలు ఏంటంటే మొత్తం 6 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి వచ్చి మీకు ఆ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, తెలంగాణ, మహారాష్ట్ర, 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 కర్ణాటక, కర్ణాటక, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. బీహార్ ఈ 6 రాష్ట్రాల్లో మాత్రమే మనకి ద్విసభ వ్యవస్థ ఉంది. అంటే ఇక్కడ గవర్నర్ కూడా ద్విసభ ఉందనుకోండి. ద్విసభలో మనకేముంటుందంటే సో లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసనసభ, శాసనసభ, ఇంకోటి వచ్చి శాసన మండలి, శాసన మండలి. మీరు స్టిక్కర్లు చూసుకుంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అని పెట్టుంటారు చూసారా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అట్లా ఏదైనా ఒక రాష్ట్రానికి ఉందంటే అక్కడ ద్విసభ వ్యవస్థ ఉన్నట్టు. ఇది ఇక్కడ మీకు ఈ ద్విసభ వ్యవస్థ ఉన్న చట్టసభల్లో ఒక బిల్లు చట్టంగా మారాలంటే శాసనసభ పాస్ చేయాలి, లోక్సభ అది శాసన మండలి కూడా పాస్ చేసి నెక్స్ట్ గవర్నర్కి వెళ్ళిన తర్వాత గవర్నర్ సంతకం పెడితే బిల్లు కాస్తది, చట్ట రూపము దాల్చుతుంది. సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ డిస్కషన్ లో నీకు నెక్స్ట్ గవర్నర్ ఎవరు అంటే నీకు మంత్రి మండలిని చూసావా? స్టేట్ ఎగ్జిక్యూటివ్, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం. ఈ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో ఎవరెవరు ఉంటారు అని మీకు ప్రశ్న ఎప్పుడన్నా అడిగితే ఈ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో గవర్నరు, మంత్రి మండలి, అడ్వకేట్ జనరల్. ఐ రిపీట్. సో ఎగ్జిక్యూటివ్ అంటే రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం అంటే ఎవరెవరు ఉంటారంటే సో ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇంక్లూడ్స్ గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్. గవర్నరు, మంత్రి మండలి, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ వీళ్ళంతా కలిపితే మనము స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటాం. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అని అంటాం. సో గవర్నర్ ఎందుకు ఉంటారంటే గవర్నర్ ఇక్కడ డ్యూల్ రోల్ ప్లే చేస్తాడు. అంటే ద్వంద్వ కార్యనిర్వాహక విధులు అతను నిర్వర్తిస్తుంటాడు. ఒక విధి ఏంటంటే అతను కార్యనిర్వాహక వర్గంలో భాగంగాను, ఇంకొక విధి ఏంటంటే చట్టసభలో అతను కూడా అనుసంధానం అయి ఉంటాడు. నెక్స్ట్ ముఖ్యమంత్రి. రాష్ట్ర స్థాయిలో మనకి రాష్ట్ర స్థాయిలో మనకి నిజమైన కార్యనిర్వాహకుడు అసలు యాక్చువల్ పవర్ ఎవరు ఉండేదంటే ముఖ్యమంత్రికి ఉంది. అదేవిధంగా కేంద్రంలో వచ్చి రాష్ట్రపతి నామ మాత్రమే అని చెప్తాము. సో అతను మన దేశం, ఇక్కడ రాష్ట్రం అంటే దేశం, సో అతను సర్వ సైన్యాధ్యక్షుడు అని కూడా అంటాము. సో యాక్చువల్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే నిజమైన అధికారాలు ఎవరికి ఉన్నాయంటే
సో అసలైన నిజమైన అధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి చేతిలో. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, కార్యనిర్వాహక వర్గం తీసుకున్న నిర్ణయాలు గవర్నర్ పేరు మీద గానో లేకపోతే రాష్ట్రపతి పేరు మీద గానో అఫీషియల్ గా దాన్ని మనం రబ్బర్ స్టాంప్ అని కూడా అంటుంటారు. కొంతమంది క్రిటిసైజ్ చేస్తుంటారు గవర్నర్ రోలు, రాష్ట్రపతి రోలు. సో మనకి జస్ట్ రబ్బర్ స్టాంప్ లాగానే ఉంటుంది. అది ఒక ప్రొసీజర్ అండి. మీకు యూకేకి వెళ్ళినా కానీ, యునైటెడ్ కింగ్డమ్ లోకి వెళ్ళినా కానీ మనకి అక్కడ గమనించినట్లయితే అక్కడ కూడా కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. కార్యనిర్వాహక వర్గం తీసుకున్న ప్రతి ఒక్క విధి విధానాలు కూడా మనకి అక్కడ ఏమవుతుందంటే, సో ఇన్ ద నేమ్ ఆఫ్ క్వీన్ కానీ, ఇన్ ద నేమ్ ఆఫ్ కింగ్ కానీ అక్కడ మనకి ఫైనల్ గా ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇక్కడ మన భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో, గణతంత్ర దేశంలో మనకి మనకేముంది? హెడ్ ఆఫ్ ది స్టేట్, దేశం యొక్క అధిపతి ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి కూడా సో కొన్ని దేశాల్లో ప్రత్యక్షంగాను, కొన్ని దేశాల్లో పరోక్షంగాను ఎన్నుకోబడతారు. మన భారతదేశంలో రాష్ట్రపతి వచ్చి పరోక్షంగా ఎన్నుకోబడతాడు. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి సో కుటుంబ అంటే ఒకరి తర్వాత ఒకరి పాలన అనేది ఉండదు. అంటే కుటుంబ వ్యవస్థ ఉండదు, రాచరిక వ్యవస్థ ఉండదు. ఎవరైనా సో ఏ ఆఫీస్కైనా, ఏ యొక్క అధికారంకైనా అందరూ అర్హులే అని మనము రాష్ట్రపతి గణతంత్ర దేశంగా మనము సో మన రాజ్యాంగం అనేది పొందుపరచబడింది. నెక్స్ట్ మంత్రివర్గం. సో మంత్రివర్గం అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే మంత్రి మండలి, వీళ్ళనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాము. మంత్రుల యొక్క బృందం ఇది. దీంట్లో కూడా మంత్రుల యొక్క బృందంలో 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. మీరు గమనించినట్లయితే క్యాబినెట్ మీట్ అయింది అనేసి న్యూస్ పేపర్లో రాస్తుంటారు. కేంద్ర క్యాబినెట్ విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయాలు తీసుకుంది అనేసి మీరు న్యూస్ పేపర్లో చదువుతుంటారు. అదే కొన్నిసార్లు మీకు సో కేంద్ర మంత్రి మండలి, ఇంతకుముందు నేనేం చెప్పాను? కేంద్ర క్యాబినెట్ అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను? కేంద్ర మంత్రి మండలి ఈ రోజు సమావేశం జరిగి విస్తృతంగా చర్చించి సో ఇలాంటి నిర్ణయాలు, ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నారనేసి కూడా మీకు న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్స్ లో స్క్రోల్ వస్తూ ఉంటుంది. అంటే క్యాబినెట్, కేంద్ర మంత్రి మండలికి తేడా ఏంటంటే క్యాబినెట్ అనేది మంత్రి మండలిలో ఒక ఉపసంఘం లాగా అని చెప్పొచ్చు. ఉపసంఘం లాగా అని చెప్పొచ్చు. అంటే ఇది మొత్తం నేను మంత్రి మండలి అనుకుంటే దీంట్లో క్యాబినెట్ అనేది ఒక భాగం. ఈ క్యాబినెట్ లో కూడా ఇంకోటి వస్తుంది, కిచెన్ క్యాబినెట్. ఇదేమో మంత్రి మండలి, ఇది మంత్రి మండలి. ఈ మంత్రి మండలిలో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్, ఇంపార్టెంట్ ముఖ్యమైన శాఖలు దాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళని మనం ఏమంటున్నాము? క్యాబినెట్ అంటున్నాం. క్యాబినెట్. దీన్ని మీకు క్యాబినెట్ మంత్రులు, క్యాబినెట్ మండలి, లేకపోతే క్యాబినెట్ మీట్ అయ్యింది, సమావేశాలను కూడా రాస్తుంటారు. ఇంకోటి వచ్చి దాంట్లోనే సబ్ గ్రూప్ ఏంటంటే కిచెన్ క్యాబినెట్. కిచెన్ క్యాబినెట్. ఈ కిచెన్ క్యాబినెట్ ఏంటంటే కిచెన్ క్యాబినెట్. ఈ కిచెన్ క్యాబినెట్ ఏంటంటే దీంట్లో కూడా క్యాబినెట్ అంటే మీకు మొత్తం మంత్రిమండలి తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఉంది. లోక్సభ స్థానాలు ఎంత ఉన్నాయి? 543 స్థానాలు ఉన్నాయి. మంత్రిమండలి ఎంత ఉండాలంటే ఇట్ షుడ్ నాట్ మోర్ దాన్ 15% ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ. దాన్ని మనము మంత్రి మండలి అంటాం. ఈ మంత్రి మండలిలో 15% ఆఫ్ లోక్సభ అని చెప్తున్నాను చూసారా? ఆ 15% లో వివిధ మంత్రులతో పాటు ప్రధానమంత్రి కూడా. ఈ 15% లో ఫర్ ఎగ్జాంపుల్ 75 అనేది కేంద్ర కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కేంద్ర కార్యనిర్వాహక వర్గం ఉందనుకోండి. దాంట్లో ఒక 15 to 20 మెంబర్స్ మనకి క్యాబినెట్ మంత్రులు ఉంటారు. క్యాబినెట్ మంత్రులు ఏం లేదండి, వాళ్ళు నిర్వహిస్తున్న శాఖ యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను పట్టి మనం క్యాబినెట్ మంత్రి అంటాం. మీరు గమనించినట్లయితే సో మినిస్టర్ ఫర్ డిఫెన్స్ అఫైర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇట్లాంటి మనకి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అంటే శాఖలు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళకి క్యాబినెట్ హోదా అనేది ఉంటుంది. ఇంకా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్రంలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రికి ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో కేంద్ర క్యాబినెట్ మంత్రికి అతనికి అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కిచెన్ క్యాబినెట్. కిచెన్ క్యాబినెట్ అనేది ఇది వాడుక భాషలో ఉన్న పదం. ఏంటంటే ఎందుకు వచ్చింది ఈ కిచెన్ క్యాబినెట్ సార్ అంటే, రేపు క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి, రేపు మంత్రి మండలి సమావేశాలు జరుగుతున్నాయి అనుకోండి. నీకు ఒక రోజు ముందుగానో 2 రోజుల ముందుగానో ఒక 4-5 ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, లేదు ప్రధానమంత్రికి అత్యంత నమ్మకస్తులైన వీళ్ళంతా సో మీట్ అయ్యి నిర్ణయాలు తీసేసుకుంటారు. జస్ట్ ఫార్మాలిటీ కోసం క్యాబినెట్ ముందు వాటిని ప్రవేశపెట్టి
క్యాబినెట్ లో చర్చించాము, క్యాబినెట్ ఆమోదం తీసుకున్నాం అనేసి చెప్తుంటారు. అంటే ద డెసిషన్స్ ఆర్ ఆల్రెడీ కుక్. డెసిషన్స్ అనేది ఆల్రెడీ కుక్ చేసేసారు, నిర్ణయించబడింది, ఆదేశించబడింది. కానీ ఫార్మాలిటీ కోసం రేపు మంత్రిమండలిలో పెట్టినామనేసి తీసుకుంటాం. అది కిచెన్ క్యాబినెట్. కిచెన్ క్యాబినెట్ జనరల్ గా ప్రతి ముఖ్యమంత్రికి కావచ్చు, ప్రధానమంత్రికి కావచ్చు, క్యాబినెట్ మంత్రుల్లో కూడా ఒక ఇంపార్టెంట్ 4-5 మెంబర్స్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడున్న ప్రధానమంత్రి ఒక 4-5 మెంబర్స్ చూడండి. ప్రధానమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ సో జేపీ అడ్డా, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్, ఇట్లాంటి మీకు ఒక 4-5 మంత్రులే ఫ్రీక్వెంట్ గా మీకు కనిపిస్తూ ఉంటారు. అంటే సార్ వీళ్ళు 4-5 మెంబర్స్ అయినా మనకి క్యాబినెట్ హోదా ఉంటే, క్యాబినెట్ హోదా ఉన్న మంత్రులు దాదాపు 15-20 మంది ఉన్నారు. వాళ్ళనంతా ఇన్వాల్వ్ చేయలేం, అందరినీ వాళ్ళకి సమావేశానికి మనం పిలవలేం ప్రతిసారి. అందుకోసం ఏం చేస్తుంటారంటే ఏదైనా అత్యవసర సమావేశాలు కానీ అత్యవసర కార్యనిర్వాహక అంశాలు వచ్చినప్పుడు, చర్చకు వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఏం చేస్తారంటే వాళ్ళు డిసిజన్ తీసుకునేసి మేబీ ఫార్మాలిటీ కోసం క్యాబినెట్ లో చర్చించాము, మంత్రిమండలిలో చర్చించామని చెప్తుంటారు. అది మనకి క్యాబినెట్ యొక్క అంశం.